హాయ్ హలో వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. విశాఖకు మహర్దశ, ఒకదాని వెంట మరొకటి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు. త్వరలోనే ఐటీ డేటా సెంటర్ల హబ్గా మారనున్న విశాఖ. ఏపీ పోలీస్ శాఖలో 11,000కు పైగా భారీ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ ఇచ్చే అనుమతులను బట్టి త్వరలోనే ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఏఐ నగరంగా వైజాగ్, ఏకంగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో టీసీఎస్ డేటా సెంటర్ ఏర్పాటు. వైజాగ్లో 3వ డేటా సెంటర్గా టీసీఎస్. గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణతో సహా 117,000 కోట్ల ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం. క్లీన్ ఎనర్జీ, టూరిజం, ఐటీ రంగాల్లో ప్రతిపాదించిన పెట్టుబడులకు ఆమోదం. స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు చర్చించడానికి ఈ నెల 15న కేబినెట్ భేటీ. పాత పద్ధతిలో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు. జర్మనీ బలమైన తయారీ వ్యవస్థకు భారతీయ ప్రతిభ కూడా అవసరం. గ్లోబల్ సమ్మిట్లో జర్మనీ తయారీ భవిష్యత్పై విస్తృత చర్చ. భారత బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ సంచలనం. టెస్ట్ క్రికెట్లో 71 ఇన్నింగ్స్ల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ బ్యాట్స్మెన్గా యశస్వి జైస్వాల్ సంచలనం. కోహ్లీ, గంగూలీ రికార్డులను బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఘన విజయం. 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం. 228 పరుగుల లక్ష్య ఛేదనలో 117 పరుగులకి కుప్పకూలిన బంగ్లాదేశ్. ఈరోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్.